న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. నమస్తే, నేను హరిత. గాల్ బ్లాడర్ లో స్టోన్ వస్తే ప్రాణాలకే ప్రమాదమా? అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్ రావడానికి కారణాలేంటి? ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన టెక్నాలజీ ప్రకారం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు సాయి దీప హాస్పిటల్ చందానగర్ నుంచి సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ శశిధర్ రావు గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. గాల్ బ్లాడర్ లో స్టోన్, ఈ మాట వింటే చాలా మంది భయపడతారు. అసలు స్టోన్ రావడానికి కారణాలు ఏంటి? అది గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బేసిక్ గా సింపుల్ గా చెప్పాలి అంటే, ఇప్పుడు మనము వాటర్ ఉంది, ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉంది, ఈ వాటర్లో కొంచెం చక్కెర వేసాను, కాసేపటికి కరిగిపోతుంది. ఇంకొంచెం చక్కెర వేసాను, కరుగుతుంది. ఇంకా చక్కెర వేసాను, ఒక పాయింట్ తర్వాత అది సూపర్ సాచురేట్ అవుతుంది. అంటే దేనికైనా లిమిట్ ఉంటుంది. లిమిట్ చేరడానికి సూపర్ సాచురేషన్ అంటాం. సో దాని తర్వాత ఏం యాడ్ చేసినా అది కరగదు, అలాగే స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. ప్రెసిపిటేషన్ అంటాం. సో గడ్డ కడుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా లూజ్ గా ఉంటుంది ఆ గడ్డ, కొన్ని రోజులకి అది గట్టిగా అవుతుంది, దాన్నే స్టోన్ అంటాం. సో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి, ఇప్పుడు బయల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి కొలెస్ట్రాల్ స్టోన్స్ వస్తాయి. అలా కాకుండా కొన్నిసార్లు పిగ్మెంట్ స్టోన్స్ అంటాం. సో మనము కణాలు ఏవైతే ఉన్నాయో అవి పగిలి దాని నుంచి పిగ్మెంట్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి. సో ఆ పిగ్మెంట్స్, రక్త కణాలు ఎక్కువ పగిలే డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి, హీమోలైటిక్ అనీమియాస్ అంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఆ రక్త కణాలు పగలడం వల్ల వచ్చిన పిగ్మెంట్స్ ఇలా సూపర్ సాచురేట్ అయ్యి ప్రెసిపిటేట్ అయ్యి అవి స్టోన్స్ లాగా అవుతాయి. వాటిని పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటాం. ఇలా కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల కొంతమందికి వస్తున్నారు. సో ఇలా రకరకాల కారణాల వల్ల బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సూపర్ సాచురేషన్. మనము బైల్ ఏదైతే లివర్ ప్రతిరోజు ఒక 2 లీటర్ల నుంచి 2.5 లీటర్లు బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బైల్లో ఇవన్నీ సెక్రెట్ అవుతాయి అన్నమాట. సో ఈ సెక్రెట్ అయిన కొలెస్ట్రాల్ ఎక్కువ, ఒకవేళ ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే అవి స్టోన్స్ ఫామ్ అవుతాయి, కొలెస్ట్రాల్ స్టోన్స్. రక్త కణాలు ఎక్కువగా పగిలి ఆ పిగ్మెంట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఆ పిగ్మెంట్స్ కూడా ప్రెసిపిటేట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. వాటిని పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటారు. సో ఇలా రకరకాల కారణాల వల్ల స్టోన్స్ ఫామ్ అవడం చూస్తుంటాం. 15 years ఎక్స్పీరియన్స్ కదండి. మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎలాంటి వాళ్ళలో ఈ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువగా చూస్తున్నారు? నేను విన్నది ఏంటంటే లేడీస్లో ఎక్కువగా వస్తుంది ఈ ప్రాబ్లం అని, నిజమేనా? నిజమేనండి. సో మగవాళ్ళని ఆడవాళ్ళని కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ 2 to 3 times హయ్యర్. కానీ ఇంతకుముందు ఓల్డ్ సేవింగ్ ఉండేదన్నమాట. ఫేర్, ఫిమేల్, 40, ఫర్టైల్ అని ఇలా ఒక 5 Fs చెప్పేవాళ్ళు అనమాట. సో ఫేర్గా ఉండే ఆడవాళ్ళు, 40 years ఉండేవాళ్ళు, ఫర్టైల్ ఫీమేల్స్, బాగా ఫ్యాటీగా ఉండేవాళ్ళు, వీళ్ళలో ఈ స్టోన్స్ ఎక్కువ వస్తాయి అనేది పాత సేయింగ్ అనమాట. ఇప్పుడు మారిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒబెసిటీ యొక్క లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, తినే ఫుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్స్, సో ఇలాంటివన్నీ కారణాల వల్ల మగవాళ్ళలో వస్తున్నాయి. ఓన్లీ 40 yearsకే ఇంతకు ముందు చూసే ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 years, 25 years వాళ్ళలో చూస్తున్నాము. ఓకే, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫర్నిచర్ బౌండ్, కూర్చొని ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు జాబ్స్ సెడెంటరీ జాబ్సే ఉంటున్నాయి, సిట్టింగ్ జాబ్స్. సో వీటన్నిటి వల్ల ఇంతకు ముందు కేవలం ఒక సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో మాత్రమే చూసే ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం అన్నమాట. ఎంత ఎక్కువగా అంటే, మీరు స్కాన్ చేస్తే, ఒక 100 మందికి స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ 15%, 10 to 15% మందిలో మనము గాల్ స్టోన్స్ నోటీస్ చేయగలం. బాడీలో అంటే గాల్ బ్లాడర్లో స్టోన్ ఏర్పడ్డాక ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయండి? సిమ్టమ్స్ మనం 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. అన్కాంప్లికేటెడ్ గాల్ స్టోన్స్ ఎలా ఉంటాయి, కాంప్లికేటెడ్ గాల్ స్టోన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు అన్కాంప్లికేటెడ్ గాల్ స్టోన్స్ ఏం కాజ్ చేయొచ్చు అంటే, కామన్గా ఏంటంటే పెయిన్ ఉంటుంది. ఇక్కడ కుడివైపు నొప్పి, ఆ నొప్పి ఎలా ఉంటుంది, ఇలా పిసికినట్లుగా ఉండే నొప్పి, స్పాస్మోడిక్ పెయిన్ అంటాం. అది దేనివల్ల వస్తుంది? ఫ్యాటీ మీల్, మీరు ఫ్యాటీ ఫుడ్ తీసుకున్న తర్వాత అప్పుడు పెయిన్ వచ్చినట్లుగా, ఇలా పిసికినట్లుగా నొప్పి రావడం, ఇది కామన్ సిమ్టమ్. దీన్ని బిలియరీ కోలిక్ అంటాం. సో ఇది చాలా కామన్. ఫ్యాటీ డిస్పెప్సీ అంటాం, అంటే ఫ్యాటీ ఫుడ్ తింటే అంటే అరుగుదల తక్కువగా అనిపించడము ప్లస్ ఇలా నొప్పి అనిపించడం, దీన్ని ఫ్యాటీ డిస్పెప్సీ అంటాం. ఇది చాలా కామన్ ప్రజెంటేషన్. ఇది అన్కాంప్లికేటెడ్. కొంతమందికి అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. కొన్నిసార్లు ఈ గాల్ స్టోన్స్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చి దాంతో ప్రజెంట్ అవుతారు. ఏం కాంప్లికేషన్స్ వస్తాయి? స్టోన్ వెళ్ళి ఇరుక్కోవడం. స్టోన్ వెళ్ళి, ఇప్పుడు గాల్ బ్లాడర్ ఎలా ఉంటుందంటే చిన్న సంచిలాగా ఉంటుంది, ఒక చిన్న నెక్ ఉంటుంది. ఆ నెక్ దగ్గర ఇరుక్కుంది అనుకోండి స్టోన్, సో అక్కడ పస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దాన్ని కోలిసిస్టైటిస్ అంటాం. అప్పుడు ఏంటి, మామూలుగా ఎప్పుడో ఒకసారి వచ్చే పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది. శ్వాస తీసుకుంటే ఇక్కడ ఎవరో పట్టేసినట్టు, ఇక్కడ ఎవరో గుచ్చేసినట్టుగా నొప్పి వస్తుంది. సో ఇది కోలిసిస్టైటిస్. ఇది కాకుండా ఆ స్టోన్ ఇంకా కిందికి వచ్చింది అనుకోండి, మెయిన్ బైల్ వెళ్ళే పైప్స్లో ఇరుక్కుంది అనుకోండి, అప్పుడు జాండీస్ వస్తుంది. సో జాండీస్ కూడా రావచ్చు. ఇంకా కొంచెం కిందికి వచ్చింది అనుకోండి, అది ప్యాంక్రియాటైటిస్ అనే ఇబ్బంది కూడా కాజ్ చేస్తుంది. అంటే కడుపు నొప్పి వస్తే జనరల్గా స్కానింగ్ తీయించుకోవడం బెటర్ అంటారా?
ఒకటండి, ఎప్పుడో చాలా తక్కువ సివియారిటీ ఉండే నొప్పి అన్నిటికీ స్కానింగ్ అవసరం ఉండకపోవచ్చు, కానీ ఫ్రీక్వెంట్గా వస్తుంది, సివియారిటీ కాస్త ఎక్కువగా ఉంటుంది అంటే సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకుండా డాక్టర్ని చాలా కన్సల్ట్ మంది కడుపు నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, అప్పటికప్పుడు తగ్గిపోతుంది, హాఫ్ అన్ అవర్ లో రిలాక్స్ అవుతారు, వదిలేస్తారు. బట్ అది ఒకవేళ చాలా తక్కువ పెయిన్ ఉందనుకోండి అలా చేయొచ్చు. సివియర్ పెయిన్ వస్తుంది అనుకోండి రిస్క్ తీసుకోకూడదు. ఎందుకు అంటే కడుపులో ఉండే చాలా వరకు ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లం మొదలుకొని చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వరకు అన్నీ ఒకటేలాగా ప్రెజెంట్ అవుతాయి. ఇది ఏమన్నా ప్రాణాలకు ప్రమాదకరమా గాల్ బ్లాడర్ లో స్టోన్? గాల్ బ్లాడర్లో స్టోన్స్ పెట్టుకొని 70 years 75 years హ్యాపీగా బతికి స్టోన్స్ తోటి చనిపోయి అటాప్సీలో కనిపెట్టిన గాల్ స్టోన్స్ కూడా ఉంటాయి. అంటే సైజ్ పెరగడం వల్ల ఏమైనా ఇబ్బంది పడతారా పేషెంట్? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే గాల్ స్టోన్స్ ఏ సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు, ఆ గాల్ స్టోన్స్ కాంప్లికేషన్స్, చాలా డ్రెడెడ్ కాంప్లికేషన్స్, చాలా భయంకరమైన కాంప్లికేషన్స్ కూడా కాజ్ చేయొచ్చు. గాల్ బ్లాడర్ స్టోన్స్ తోటి ప్రాణాలు కోల్పోయిన పేషెంట్స్ కూడా మేము చూసాము. అలానే ప్రతి ఒక్క పేషెంట్కి అంత లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అంటే కాదు. కొంతమందిలో ఈ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో. ఎందుకు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇనిషియల్గా వచ్చే పెయిన్ మాస్క్ అవుతుంది, డయాబెటిక్స్లో ఎక్కువ పెయిన్ ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే బాగా అడ్వాన్స్ స్టేజ్కి వచ్చి అది పగిలేంత వరకు వాళ్ళకి పెయిన్ తెలియకపోవచ్చు. సో డయాబెటిక్స్కి గాల్ స్టోన్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మేము సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఇలా కాకుండా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్, యంగ్ చిల్డ్రన్, ఎల్డర్లీ పేషెంట్స్, వీళ్ళలో కూడా కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో గాల్ స్టోన్స్ ఉంటే, ఇంకోటి సైజ్ గురించి మాట్లాడారు, 3 centimeters కంటే ఎక్కువ సైజ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు సర్జరీ చేయించుకోవాలి. సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా 3 centimeters దాటితే ఎందుకు అంటే చేయించుకోకపోతే నేను ఇందాకే చెప్పినట్లు కాంప్లికేషన్స్ కాజ్ చేయొచ్చండి. సో ఏం కాంప్లికేషన్స్? ఆ స్టోను ఇరుక్కొని గాల్ బ్లాడర్ ఉబ్బడం, గాల్ బ్లాడర్ చుట్టూ వాపు రావడం, ఆ వాపు ఇంకా ఎక్కువ పెరగడం వల్ల గాల్ బ్లాడర్ పగలడం, అని గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ అంటాం. సో ఇదొక ప్రాబ్లం. స్టోన్ సైజుని బట్టి కాంప్లికేషన్స్ రావచ్చు. చిన్న స్టోన్స్ ఉన్నాయనుకోండి అవి కూడా కిందికి వచ్చే రిస్క్లు ఎక్కువ ఉంటాయి. పెద్ద స్టోన్ ఉంటే కూడా అది వెళ్ళి ఇరుక్కునే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఆ స్టోన్ వెళ్ళి గాల్ బ్లాడర్ నెక్లో ఇరుక్కుంది అనుకోండి, కొలిసిస్టైటిస్ వస్తుంది. ఆ కొలిసిస్టైటిస్ని అలాగే ట్రీట్ చేసుకోకుండా పట్టించుకోకుండా ఉంటే అది బర్స్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ అంటాం. స్టోన్ నెగ్లెక్ట్ చేయడం వల్ల జాండీస్ వస్తాయి, అది పగిలిపోయే ఛాన్స్ కూడా ఉంది. అవునండి. సో ఇప్పుడు కొలిసిస్టైటిస్ ఉందనుకోండి, కొన్నిసార్లు లోపల ప్రెషర్ పెరిగితే రక్త సరఫరా తగ్గిపోతుంది. రక్త సరఫరా తగ్గిపోయింది అనుకోండి ఆ గాల్ బ్లాడర్ ఒక పార్ట్ నెక్రోసిస్ అయిపోతుంది, అంటే దాన్ని చచ్చుబడిపోతుంది. అది దాని నుంచి పగిలి లోపల ఉండే చీమ్ కానీ లోపల ఉండే బైల్ కానీ పొట్టలోకి వచ్చి పొట్టలో చుట్టూ అది చేరడం పెరిటోనైటిస్ అంటాం. అలా కూడా వచ్చే రిస్కులు ఉంటాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నంత మాత్రాన మరీ భయపడాల్సిన అవసరం లేదు, అలా అని మరీ నెగ్లెక్ట్ చేసే అవసరం కూడా లేదు. సో దేనికి సర్జరీ అవసరం అనేది మీ డాక్టర్ని కలిస్తే కరెక్ట్గా మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో రఫ్గా చెప్పాలి అంటే ఎవరికి సర్జరీ అవసరం అనేది కూడా చెప్పేస్తాను ఇప్పుడే. సో ఎవరికి సర్జరీ అవసరం అంటే 3 centimeters కంటే ఎక్కువ ఉంటాయి స్టోన్ సైజు, వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా సర్జరీ చేయించుకోవాల్సిందే. సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కూడా సర్జరీ చేయించుకోవాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టోన్ సైజ్. స్టోన్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ కొంతమందికి సిమ్టమ్స్ వస్తాయి. సో వాటిని సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటాం. సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ సైజ్తో సంబంధం లేకుండా సర్జరీ చేయించుకోవాలి. నాకు 3 millimeters ఉంది, 4 millimeters ఉంది, నేను సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉందా అని కూడా కొంతమంది అడుగుతుంటారు. ఒకవేళ మీకు సిమ్టమ్స్ లేనట్లయితే మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ సిమ్టమ్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకి స్టోన్ సైజ్ తక్కువ ఉన్నా కానీ సిమ్టమ్స్ లేకపోయినా కానీ మేము సర్జరీ అడ్వైజ్ చేస్తాం. ఎందుకు? వాళ్ళలో ఇనిషియల్ సిమ్టమ్స్ మాస్క్ అయ్యి అడ్వాన్స్ అయ్యి స్టేజ్కి వచ్చే వరకు అది మనకు ప్రజెంట్ అవ్వదు కాబట్టి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్టోన్ సైజ్తో సంబంధం లేకుండా, సిమ్టమ్స్తో సంబంధం లేకుండా మనం సర్జరీ చేయించుకోమని చెప్పాం. ఇది కాకుండా ఇంకా ఎవరైతే మెడికల్ కేర్కి బాగా దూరంగా ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఒక మారుమూల రిమోట్ ప్లేసెస్లో ఉన్నారు, వాళ్ళకి కూడా మనం సర్జరీ చేయించుకోమని చెప్తున్నాం. ఎవరికైతే హెల్త్ కేర్ ఫెసిలిటీ రీచ్ అవ్వడానికి చాలా సేపు పడుతుందో, అట్లీస్ట్ కొన్ని డేస్ పడుతుందో, వాళ్ళకు కూడా మనము స్టోన్స్ ఉంటే సైజ్తో సంబంధం లేకుండా, సిమ్టమ్స్తో సంబంధం లేకుండా సర్జరీ చేయించుకోమని చెప్తాం. ఇప్పుడు కిడ్నీ స్టోన్స్కి గాల్ బ్లాడర్లో స్టోన్స్కి ఏంటండి డిఫరెన్స్? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కేవలం స్టోన్స్ని మాత్రం తీస్తాం. సో ఎయిదర్ ఎండోస్కోపిక్ మెథడ్లో లోపలికి వెళ్ళి, లేదంటే బయట నుంచి షాక్ వేవ్స్ ద్వారా దాన్ని పగలగొట్టి మనం స్టోన్స్ని మాత్రం బయటకు తీస్తాం. కానీ గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉంటే, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ, సో గాల్ బ్లాడర్ని తీసేస్తాం. దానివల్ల యూజ్ లేదా? గాల్ బ్లాడర్ వల్ల బాడీలో గాల్ బ్లాడర్ కొంత యూజ్ ఉంది. భగవంతుడు ఇచ్చిన ప్రతి ఆర్గాన్కి ఏదో ఒక కొంత పర్పస్ ఉంటుంది. అంటే తీసేస్తామని చెప్తున్నారు కదా. సో గాల్ బ్లాడర్ మెయిన్ పని ఏంటంటే బైల్ని కాన్సన్ట్రేట్ చేయడం. కానీ దాని కెపాసిటీ ఎంత ఉంటుంది? కేవలం 20 ml, మ్యాక్సిమం కెపాసిటీ 20-25 ml మాత్రమే ఉంటుంది.
రోజుకి మన శరీరము 2 to 2.5 లీటర్స్ బైల్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు 2000 mlలో 20 ml కలిపినా 20 ml తీసేసినా పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ఇబ్బంది పడి ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చిన పేషెంట్స్ని ఎప్పుడు చూడలేదు మేము. కానీ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామందిని చూసాం. సో గాల్ బ్లాడర్ అవసరం లేని ఆర్గానే నేను చెప్పట్లేదు, కానీ గాల్ బ్లాడర్ తీసేస్తే మాత్రం ప్రాణాంతకమైన ప్రాబ్లమ్స్ కానీ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కానీ రోజువారీ లైఫ్ని డిస్టర్బ్ చేసేంత ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ రావు. కొన్ని సిమ్టమ్స్ని బట్టి ఖచ్చితంగా సర్జరీ అయితే చేయించుకోవాలి అంటున్నారు. అవునండి. మీరు సీనియర్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయండి సర్జరీస్లో? ఎలాంటి సర్జరీ చేస్తుంటారు? సో లాప్రోస్కోపీ అనేది ఆల్మోస్ట్ ఒక 25-30 ఇయర్స్ నుంచి మనకు ప్రాచుర్యంలో ఉంది. సో ఇంతకుముందు ఒకప్పుడు ఓపెన్ కొలిసిస్టెక్టమీ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్ కొలిసిస్టెక్టమీ చాలా రేర్ కండిషన్స్లో, అన్లెస్ లాప్రోస్కోపీలో చేయలేకపోతున్నాము, స్టోన్స్ చాలా పెద్దగా ఉన్నాయి, లేదంటే దాంతోపాటు వేరే అదర్ సర్జరీ ఏదైనా చేయాలి అంటే తప్ప ఇప్పుడు ప్రిఫర్డ్ ట్రీట్మెంట్ లాప్రోస్కోపిక్ సర్జరీని. సో లాప్రోస్కోపిక్ సర్జరీతో పాటు ప్రొసీజర్ అది అంతే కదండి? అవునండి. సో లాప్రోస్కోపిక్ సర్జరీతో పాటు ఇప్పుడు కొత్తగా రోబోటిక్ సర్జరీ కూడా వచ్చింది. సో లాప్రోస్కోపీకి రోబోటిక్కి తేడా ఏంటంటే మనము లాప్రోస్కోపీలో చిన్న చిన్న హోల్స్ వేసి దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి లోపల నుంచి సర్జరీ చేస్తాం. ఈ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువ మొబిలిటీ ఉండదు, రిజిడ్గా ఉంటాయి. అది ఓపెన్ అవ్వడము, రొటేట్ అవ్వడము, ఇలా ఓన్లీ 6 degrees ఆఫ్ మొబిలిటీ మాత్రమే ఉంటుంది ఈ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్లో. అదే రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏంటంటే వాటికి మల్టిపుల్ జాయింట్స్ ఉంటాయి. మన చేతులు ఎలా అయితే తిరుగుతాయో ఆ లోపల రోబోటిక్ ఆర్మ్స్ కూడా అలా తిరుగుతాయి అన్నమాట. సో దానివలన మనకు లోపల సర్జరీ చేసే ఈజ్ బెటర్గా ఉంటుంది. డిఫికల్ట్ మూవ్మెంట్స్ కూడా రోబోట్ తోటి ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు సాయి దీప హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయా? యాజ్ ఆఫ్ నో రోబోటిక్ సర్జరీ లేదండి, మన దగ్గర అడ్వాన్స్ లాప్రోస్కోపీ మాత్రమే ఉంది. బట్ ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ టు బై అవర్ ఓన్ రోబో. గాల్ బ్లాడర్ స్టోన్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ అనేది కొంత రేర్ పాసిబిలిటీయే, కానీ కొన్ని కండిషన్స్, పోర్సిలిన్ గాల్ బ్లాడర్ అంటాం, అంటే గాల్ బ్లాడర్ చుట్టూ కాల్షియం డిపాజిట్ అది గట్టిగా అవడం, అదొక క్యాన్సర్కి దారితీసే ఒక కండిషన్. అది కాకుండా స్టోన్స్ పెద్ద స్టోన్స్ ఉండే వాళ్ళకి కూడా, సో ఆ స్టోన్ రికరెంట్గా లోపల గాల్ బ్లాడర్లో లోపల ఉండే లేయర్ని మ్యూకోజ్ అంటాం, దాన్ని ఇరిటేట్ చేయడం వల్ల కూడా రేర్ కండిషన్స్లో క్యాన్సర్కి దారితీసే రిస్క్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టోన్స్ పెద్దగా ఉండే వాళ్ళలో ఈ రిస్క్ మనం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఉన్నాయండి. డెఫినెట్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి యాక్టివ్ లైఫ్ స్టైల్లోకి మారడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువ తీసుకోవడము, సూపర్ సాచురేటెడ్ ఫుడ్స్ అంటే ఎక్కువ నూనెలో ఫ్రై చేసిన ఫుడ్స్, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫుడ్స్, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. ఇలాంటివి తక్కువ తీసుకోవడం, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ కుక్డ్ ఫుడ్, ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం. వీటిలో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక బైల్లో కొలెస్ట్రాల్ యొక్క కాన్సన్ట్రేషన్ని తగ్గించేలాగా ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తీసుకోవడం, వీటన్నిటి వలన గాల్ బ్లాడర్ స్టోన్స్ని మనము ఫామ్ అయ్యే ఛాన్స్ తగ్గించవచ్చు. ఇంకోటి, మీరు కదిలినప్పుడు మీ పేగులు కూడా కదులుతాయి, మీ పేగులతో పాటు మీ బిలియరీ సిస్టమ్ కూడా కదులుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళలో ఇది ఎక్కువ చూస్తాం అన్నమాట. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించి ఆయిలీ ఫుడ్స్ తక్కువ తీసుకొని ఎక్కువ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకుంటే ఇవి ప్రివెంట్ చేయొచ్చు. కానీ ఇలా తీసుకున్న వాళ్ళకు కూడా కొన్నిసార్లు మనము గాల్ బ్లాడర్ స్టోన్స్ చూస్తుంటాం. కొంత మేరకు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. Definitely. మన లైఫ్ స్టైల్ వల్ల అనారోగ్య సమస్యలు అవునండి. పెట్టుకుంటున్నాం. చాలా వరకు మనం చూసే ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయండి. సాయి దీప హాస్పిటల్ చందానగర్లో ఉంది కదా, ఏంటండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీ దగ్గర ఉంది? సాయి దీప హాస్పిటల్ ఒక 40 bedded మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అని చెప్పలేం, కానీ బట్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటాయో అవన్నీ మన దగ్గర ఉన్నాయి. సామాన్యులకు అందుబాటులో, అది కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటుందో, లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ కానీ, లాప్రోస్కోపీలో వాడే ఎనర్జీ సోర్సెస్ కానీ, ఒక హార్మోనిక్ స్కాల్పెల్ కావచ్చు, ఒక హార్మోనిక్ స్కాల్పెల్తో పాటు థండర్ బీట్, ఇలాంటి లేటెస్ట్ ఎనర్జీ సోర్సెస్ కానీ, ఒక అడ్వాన్స్డ్ కెమెరా సిస్టమ్. అంటే సర్జన్ మనము లాప్రోస్కోపిక్ సర్జరీ చేసేటప్పుడు కెమెరానే మన కళ్ళు. సో కెమెరా ఎంత అడ్వాన్స్డ్, ఎంత మంచి కెమెరా ఉంటే మనం అంత క్లియర్గా చూడగలుగుతాం, ఎంత క్లియర్గా చూడగలిగితే అంత మంచిగా సర్జరీ చేయగలుగుతాం. సో ఇది దృష్టిలో పెట్టుకొని మనం లేటెస్ట్ టెక్నాలజీ స్ట్రైకర్ 1588 టెక్నాలజీ సంబంధించిన లాప్రోస్కోపిక్ సెట్, అడ్వాన్స్డ్ ఎనర్జీ సోర్సెస్, ఇంకా కొన్ని మైక్రోస్కోపిక్ సర్జరీస్ చేయడానికి ఆపరేటింగ్ మైక్రోస్కోప్, సో లేజర్ సర్జరీస్ చేయడానికి అడ్వాన్స్డ్ లేజర్. సో ఇలా అన్ని మనం లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ అంతా మనం సమకూర్చుకొని దాని ద్వారా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం, కానీ సామాన్యంగా అందుబాటులో ఉండే ధరల్లో మనం చేస్తున్నాం.
ఎలాంటి అనారోగ్య సమస్యలైనా నెగ్లెక్ట్ చేయొద్దు, గాల్ బ్లాడర్ స్టోన్స్ అయితే అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అంటారు. అవునండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్.